హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తీసుకొచ్చేస్తున్నాను మిర్చి కసాలా. ఎలాగ చేసేయాలో చూసేద్దామండి. మిర్చి కసాలా వచ్చేసి ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇలా చేసేయండి, చూసేద్దాం. ఇప్పుడు బజ్జీ మిర్చి అండి. నేను ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టేసుకుంటాను అండి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినండి. నేను కుసుమ నూనె వాడుతున్నా. ఇప్పుడు మిర్చి కసాలకు మొత్తం దీనికి ఇదిగోండి. ఇందులో అల్లం, తెల్లవాయలు, ఓల్ గరం మసాలా అండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, నల్ల యాలక, మామూలు యాలకలు వేసిన 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి వీటిని బాగా వేపేసుకున్నానండి. ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. మనం ఇప్పుడు వేయించిన పల్లీలు, వేయించిన ధనియాలు, నువ్వులు, కొద్దిగా గసాలు, ఎండు కొబ్బరి వేస్తున్నానండి. వీటన్నిటిని కూడా బాగా వేపుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు కొద్దిగా గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి. ఇదిగోండి. మొత్తం నీట్గా మనం ఒక మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు వేపుకుంటే చాలండి. ఇలాగ మంచి కలర్ వచ్చేస్తాయి. మంచి స్మెల్ కూడా మంచిగా వచ్చేస్తుందండి. ఇదిగోండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండి. మనం పక్కకు పెట్టేసుకున్నాక చల్లగా కానివ్వాలండి. ఎందుకంటే వేడిగా ఉండగా మిక్సీ వేసుకోకూడదు కాబట్టి. ఇదిగోండి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఫస్ట్ ఉట్టి ప్లెయిన్గా ఆడించుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలండి మనం పేస్ట్ని. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఆయిల్ వేసినండి. జీలకర్ర, కరివేపాకు వేసి కొద్దిగా వేపుకున్నాక మిక్సీ వేసుకున్నాం కదండి మనం మెత్తగా పేస్ట్ లాగా, ఆ గ్రేవీ వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం సరిపడినంత వేసుకోవాలండి. మేము కొద్దిగా కారం బాగా తింటాము. కారం వేస్తున్నానండి మంచిగా. మిర్చి కసాలంటేనే కారం కాబట్టి వీటిని కూడా వేసుకొని బాగా కొద్దిగా కలిపేసుకొని వెంటనే బజ్జీ మిర్చి కూడా వేసేస్తున్నానండి. ఉప్పు, మసాలా అన్నీ టోటల్గా అన్నీ ఒకటిసారి వేగుతాయండి మనకి. మళ్ళీ మనము బజ్జీ మిర్చి పక్కన వేపుకోవాలి అదంతా కూడా ఏం లేదండి. ఇందులోనే వేపేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలాగా మనం పక్కన చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. అప్పుడు లాస్ట్న మనం దించేటప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఇదిగోండి. ఇలాగ అయ్యే వరకు మిర్చి బాగా వేపుకోవాలి, నీళ్ళు వేయకోకుండా. ఇలాగ అయిపోయినాక మనకు గ్రేవీకి ఎంతమైనా కావాలో చూసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి. మిర్చి కసాలా గ్రేవీ ఎంతమైనా అవసరమో అలాగా వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా మొత్తం కంప్లీట్గా ఎక్కడ గడ్డలు లేకోకుండా ఏం లేకుండా ముద్దలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుకింగ్ చేసుకుంటే ఇలాగా నీట్గా దగ్గరకు అవుతుందండి కూర. ఇప్పుడు చూసి చింతపండు రసం వేస్తున్నానండి. మనకు ఉప్పు అదంతా సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చండి. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మిర్చి కసాలా చిన్నపిల్లలు కూడా తింటారండి. మనం ఏం వేరే ఐటమ్ వేయలేదు. ఘాటు ఉండదు, బాగుంటుందండి. మనకు ఏ కంటెస్ట్లో చేసుకుంటే అలాగ ఉంటుందండి. ఇదిగోండి చూడండి. ఇలా చేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్గా 10-15 నిమిషాల స్టవ్ కాడ నిలబడినామంటే ఎంతో సింపుల్గా మిర్చి కసాలా రెడీ అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.